ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈ నకిలీ మద్యం ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా మారింది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని తేడా లేకుండా విచ్చలవిడిగా మారిపోయింది. ఈ నకిలీ మద్యంపై ఓపారి మనం ఆలోచించుకుంటే 2019 నుంచి 2024లో వైసీపీ ప్రభుత్వంలో ఈ లోకల్ బ్రాండ్లను ప్రోత్సహించి ఇంటర్నేషనల్ బ్రాండ్ను బంద్ చేసి ప్లస్ మద్యం దుకాణాల్లో ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి వైసీపీ ప్రభుత్వం ఎలా నకిలీ వాళ్ళ జే బ్రాండ్లను తయారు చేసి అమ్మిందో మనకు అందరికీ తెలిసే ఉంటుంది. అట్లాంటి టైంలోనే వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ 3,500 కోట్లు లిక్కర్ స్కామ్ జరిగి జైల్లో ఉన్న వాళ్ళు కూడా తెలుస్తుంది. ఈ లిక్కర్ స్కామ్పై అదే లిక్కర్ స్కామ్ నడిచింది. నకిలీ మద్యంతో ఎంతోమంది చనిపోయారు ఆ గవర్నమెంట్లో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సేమ్ అలాగే ఈ నకిలీ మద్యం ఆంధ్రదేశం అంతటా విస్తరించిపోయింది. 10 బాటలకు 2-3 బాటలు ఒరిజినల్ పెట్టి 8 బాటలు కల్తీ మద్యం పెడుతున్నారు. పేదవాళ్ళు తాగే కోటార్ బాటల్లోనూ కూడా కల్తీ పెడుతున్నారు. వైసీపీ హయాంలో చేసిన దందా కూటమి ప్రభుత్వం వచ్చేలో కూడా కంటిన్యూ అవుతుంది ఈ దందా. దీని పరిస్థితి ఏమి అనేది చూసుకుంటే ములకల చెరువు, తంబలంపల్లి నియోజకవర్గం ములకల చెరువు సీఎం చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా. ఈ నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని ఏమి పరిస్థితి అని ఒకసారి చూసుకుంటే ఇక్కడ తంబలంపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, టీడీపీ నాయకుడు సురేంద్ర నాయుడు వీళ్ళిద్దరూ ఆధ్వర్యంలో అక్కడ ఒక ప్లాంట్ పెట్టి నకిలీ మందు తయారు చేసి అమ్మిన విషయం అది మొత్తం రాష్ట్రం అంతటా కూడా మనకు తెలిసే ఉంటుంది. అయితే జయచంద్రారెడ్డి మితిన్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి శిష్యుడు. ఆయన వాళ్ళ అండదండలతోనే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా అక్కడ మద్యం ప్లాంట్ పెట్టారని అనేది కూడా మనకు తెలుస్తుంది. ఆయన అందుకనే అక్కడ టీడీపీ ఓడిపోవడానికి కూడా జయచంద్రారెడ్డి కారణమని అక్కడ వాళ్ళకు సహకరించాడనేది కూడా అక్కడ టీడీపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. అయితే ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని కనిపెట్టింది, కేసు పెట్టింది కూడా మనం ఆలోచించుకోవాలి కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఎక్సైజ్ అధికారులు తన అని ఏమీ అనుకోలేదు. కానీ తన ప్రభుత్వంలోనే తన నాయకులు, తన పార్టీ వాళ్ళైనా సరే చంద్రబాబు నాయుడు వాళ్ళను వదలలేదు. వాళ్ళను సస్పెండ్ చేశారు, కేసు పెట్టారు. కానీ ఈ దందాతో సంబంధం ఉన్న టీడీపీ నేతలపై క్షణం కూడా ఆలోచించకుండా సస్పెండ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అయితే సరే, ఈ నకిలీ మద్యం తయారైన ప్రభుత్వ పెద్దలే ఉన్నారని మన జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. ఉండొచ్చు, ఎందుకంటే ప్రభుత్వం అన్నాక కకృతి పడే వాళ్ళు చాలామంది ఉంటారు. వైసీపీ ప్రభుత్వంలోనే అలాగే ఉన్నారు, టీడీపీ ప్రభుత్వంలోనే అలాగే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ వాళ్ళైనా తన ప్రభుత్వం ఉన్నా కూడా ఎక్సైజ్ వాళ్ళు దాడులు చేపించి ప్లాంట్ మూపించాడు. తన పార్టీ వాళ్ళని చెప్పినా కూడా పార్టీని సస్పెండ్ చేసి కేసులు పెట్టించాడు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉంటే ఎంత మటుకు చర్య తీసుకున్నాడు అనేది కూడా ఇది చూద్దాం. ఇది నకిలీ మద్యంపై మన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాజకీయం చేయబోతున్నారు. ఏం రాజకీయం అంటే ఇది టీడీపీ వాళ్ళే చేశారు, మొత్తం టీడీపీ చుట్టుకునింది, చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ముడుపులు వస్తున్నాయనేది కూడా చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చూడండి, ప్రభుత్వ పెద్దలకు ముడిపెట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కానీ ప్రభుత్వం తయారీ కేంద్రాన్ని బయటపెట్టింది ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వంలోనే పోలీసులు. వారు వీరని లేకుండా సొంత నేతలపై చర్యలు కూడా తీసేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. క్షణం ఆలస్యం చేయకుండా ఇద్దరిపై సస్పెన్స్ వేటు చేశాడు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో ఉన్నప్పుడు తంబలంపల్లి ములక చెరువులో చంద్రబాబు నాయుడు గారు దాన్ని తయారీ కేంద్రాన్ని పట్టుకొని సస్పెండ్ చేసి కేసులు పెట్టించాడు. తన మన అని తేడా చూడాల.
అదే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఏం చేశాడు. దళిత డ్రైవర్ శవాన్ని డోర్ డెలివరీ చేసిన అనంతబాబుకు ఆయన ఇంటికి పిలిచి భోజనం పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగికి మంత్రి పదవి ఇచ్చాడు. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం సాగులపై చర్యలు ఏమీ తీసుకోలేదు. మల్లాది బార్లో 6 మృతి, ఆయనకు టికెట్ ఇచ్చాడు. చూడండి ఇది ఈ కల్తీ కిక్లో కొత్త కోణం ఏమంటే నకిలీ డిస్టినరీల ఏర్పాటుకు వైసీపీ టైంలోనే ఆయన జనార్దన్ అనే ఆయన యత్నాలు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే నకిలీ మద్యం కేసులో నిందితుల కోసం పోలీసులు వేట, కమిషనరేటుకు ఎక్సైజ్ సిఐ హిమబిందు బదిలీ, ఎవరిని కూడా వదలొద్దు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం చేశారు, ఎందుకు కోచించారు చూడండి. అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు చేశాడు, తన ప్రభుత్వాలు ఉన్నా ఎవరినైనా సరే పట్టుకున్నారు. నకిలీ మద్యం తయారవుతుంది, పట్టుకున్నాడు, జైలు లేపించినాడు. టీడీపీ నేత సురేందర్ నాయుడు వీరిలో 10 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం కూడా ముమ్మరంగా గాలిస్తున్నారు. కానీ చూడండి జయచంద్రారెడ్డి, ఆయన బామార్ది గిరిధర్ రెడ్డి, జనార్దన్ రావు విదేశాల్లో ఉన్నారు. జయచంద్రారెడ్డిని సురేందర్ నాయుడిని టీడీపీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో సోమవారం జనార్దన్ రావు మీడియా విడుదల చేశారు. ఈ స్కామ్లో తమ్మలపల్లి టీడీపీ నాయకులకు ఎటువంటి సంబంధం లేదని, అనారోగ్య కారణాలతో విదేశాల్లో ఉన్నానని తెలిపారు. అది ఇంకా చూసుకుంటే అప్పుడు చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఏమనేది చూద్దాం. తప్పు చేసిన వారిని దూరం పెట్టడం, మరి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై వేటు వేయడం చంద్రబాబు అనుసరించే విధానం. జగన్ కిందకు పూర్తిగా రివర్స్. తప్పు చేసిన వారిని పిలిచి భోజనం పెట్టి పదవులిచ్చిన సంస్కృతి ఆయనది. వైసీపీ హయాంలో ఎమ్మెల్యే జోగి రమేష్ నేటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడికి తెగబడ్డాడు. అందుకు ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే అనంతబాబు, హిందూపురం ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్, వీళ్ళందరూ చూడండి ఒక మహిళకు న్యూడ్ చేశాడు. కానీ గోరంట్ల మాధవ్ మీద, జోగి రమేష్ మీద యాక్షన్ లేదు. సొంత చెల్లెలు శర్మిల మీద వైసీపీ నేత నర్రా రవీంద్రారెడ్డి, ఇతర వైసీపీ నాయకులు నీచంగా పోస్టులు పెడితే వారి మీద ఏమీ ఉండదు. పల్నాడులో బీసీ వర్గానికి చెందిన చంద్రయ్యను వైసీపీ హయాంలో పట్టపగులు నడి రోడ్డుపై నరికి చంపారు. గ్రామంలో టీడీపీ జెండా నిలబెట్టడమే ఆయన చేసిన నేరం. దాని మీద కూడా ఏమీ జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోలేదు. సొంత చెల్లిని సొంత పార్టీ వారి అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో బూతులు తిట్టిన జగన్ పట్టించుకోలేదు. కానీ జగన్ సతీమణి వైఎస్ భారతిపై టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించింది. కిరణ్ వ్యాఖ్యలకు పార్టీ నైతిక ప్రమాణాలకు పూర్తి వ్యతిరేకమని భావించి అతన్ని సస్పెండ్ చేసింది. చూడండి అట్లాగే మన కూటమి ప్రభుత్వము చేబ్రోలు కిరణ్ బయటపెట్టింది. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు అనంతబాబు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, ఇంకా వల్ల రవీందర్ రెడ్డి కావచ్చు, సొంత చెల్లెల మీద పెట్టినా కూడా తీసుకోలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మొత్తం అంతా కూటమి ప్రభుత్వంలోని కల్తీ మందు చేస్తుంది, నా పాలనలో కల్తీ మద్యమే లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కూటమి పాలనలో కుటీ పరిశ్రమగా మారిపోయింది అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో కల్తీ మందు ఏరులై పారింది. దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. అయితే కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు సొంత కార్యకర్తలైనా పార్టీ వాళ్ళైనా పోలీసులతో దాడి చేపించి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసి వాళ్ళని జైలు పంపించారు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అతను వాళ్ళని తప్పు చేసినా కూడా వాళ్ళని ఇప్పటికీ కాపాడుతూనే ఉన్నాడు. లిక్కర్ స్కామ్లో అందరూ అరెస్ట్ అవుతే అక్రమ అరెస్ట్ అంటారు. 1000 కోట్లు 3500 కోట్లు తినేస్తే అక్రమ అరెస్టు అంటారు. అదే చంద్రబాబు నాయుడు గారు జయచంద్రారెడ్డిని కానీ సురేందర్ నాయుడిని కానీ పార్టీ కార్యకర్తల లీడర్ల ఎవరినీ లేదు, పార్టీని సస్పెండ్ చేయడం, కేసులు పెట్టడం, అది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా. ఈ మకిలి చరిత్ర ఎవరిది ఏమనేదో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం మీద రాజకీయాలు చేస్తున్నారు. చూడండి ఆయన చేసే రాజకీయాలు మరంటే మద్యం ఆదాయం బాబు మాఫియాకే. చూడండి మాఫియా వ్యవహారంలో సరఫరా విక్రయాలు పెద్ద బాబు చిన్న బాబు అండదండలతో
ప్రాంతాల వారీగా ప్రొంచర్లు వసూళ్ళు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతో కల్తీ మద్యం జరిగినా ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు. దీన్ని బట్టి ఈ ఈ ఆదాయము జగన్మోహన్ రెడ్డి గారికి 3,500 కోట్లు చేరిందని లిక్కర్ స్కామ్లో సిట్ అధికారులు పర్యవేక్షణలో తేలింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది మర్చిపోయి కూటమి ప్రభుత్వంలో మద్యం మాఫియా కానీ చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు ప్రోత్సహించిన ఇది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఈ మద్యం స్కామ్లో తేడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.